ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే పంతొమ్మిదిలో గుంటూరులో అట్లా జరగడం జరిగింది. 4 సాంబశివరావు కామపూడతను అతను చనిపోవడం జరిగింది. 5 సాధ్యాలు రైతులు ప్రజావిద్య ముందు గురించి చేస్తాడు. ఆ సాధ్యాలు కూడా చనిపోవడం జరిగింది. 5 మా తోటి మిత్రులు మనం కోల్పోయాము. వాళ్ళకు ఒక 2 నిమిషాలు అలానే నాలాగే ట్యుటోరియల్ నడిపిన బట్టి విక్రమార్కులాగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి ఆ రోజుల్లో చేసిన మాస్టర్ గారికి హృదయపూర్వక నమస్కారం. చిరంజీవి విద్యార్థి కదా మీరు ఇప్పుడు 40 సంవత్సరాల పైన 50 సంవత్సరాల పైన విద్యార్థులు కాబట్టి చిరంజీవి విద్యార్థులనే అంటున్నా. అయితే ఈ సభా కార్యక్రమంలో ఇప్పుడు మీరు పనిష్మెంట్ తీసుకోవాలి. అప్పుడు మీరే పనిష్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు మాకు పనిష్మెంట్ ఇవ్వాలని ప్రయత్నం దృష్టికి వచ్చిన అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు ఇలా 25 years తర్వాత ఇలా గట్టిగా ఫంక్షన్ పెట్టడం ఆలోచించడం అనేది చాలా మంచి
కొంతమంది మాత్రమే తెలుసు. అందులో జాయిన్ అయిన తర్వాత డైలీ మెసేజ్ చూస్తుంటే ఏదో సమ్ హ్యాపీ. నా పేరు తెలుగు నా పేరు వెంకటరమణ. నాగరాజ్ వాళ్ళ సిస్టర్ నేను. లేడీస్ కొంతమంది పరిచయం ఉండొచ్చు, జెంట్స్ కొంతమంది పరిచయం ఉండొచ్చు. ముఖ్యంగా ఈ 2000 బ్యాచ్ 25 ఇయర్స్ అయింది. బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనంగానే నేను చైల్డ్హుడ్ డేస్ వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ స్టూడెంట్స్ అంటారు, ఎందుకంటే విద్యార్థులు మాకు తెలుసుకుంటున్నాము. మీ అందరినీ కలిసాను. ఈ గ్రూప్ క్రియేట్ చేసిన ఎవరైతే అడ్మిన్స్ ఉన్నారో ఎవరు మెయింటైన్ చేసిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. అలానే నాతోటి ఫ్రెండ్స్ పాఠంలో చదవకుండా తీసుకొని వచ్చి చదివించి పాస్ అయ్యాము. చాలా బాగుంది సార్ తెలుగులో. సరే అంతా బాగుంది, హ్యాపీ. అదే అనుకున్నాం కరెక్ట్గా ఇచ్చారు ఎడ్యుకేషన్ వాళ్ళకి, ఆడపిల్లలకి. ఏదో వాళ్ళు తెలుగు వచ్చినట్టుంది కానీ మన భాషలో వచ్చినట్లేదు. సరే వీటి వల్ల చాలా మంది తెలియదు ఏమవుతుందో అప్పుడు తెలిసి వేరుగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక ఫీలింగ్ ఉంది కదా, నేను ఇంకా చిన్నపిల్లలు 10th క్లాస్లో ఉన్నానన్న కేసులే గుర్తొస్తున్నాయి కదా. కానీ ఎదురు ఉండేసరికి ఇల్లు వేయాలని వస్తుంది. అప్పుడప్పుడు కావాలి గ్రూప్ క్రియేట్ చేసేది మాట్లాడడానికి. ఎవరో ఎందుకు కాదు, మాట్లాడడం పేరు వస్తూ ఉంటారు. బట్ ఇలా జరుపుకునే కార్యక్రమాలు చాలా తక్కువ మంది, చాలా తక్కువ బ్యాచ్ విధంగా జరుపుకుంటే ఈ విధంగా తలుచుకుంటాం. అందులో మనకున్నది ఒక విధంగా మన ఫ్రెండ్స్ని చాలా అభినందిస్తున్నాం. ఇక్కడ తీసుకున్న చదువు ప్రతి ఒక్కరు గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నేను ఎక్కడ చదివాను అంటే ఏ స్కూల్లో చదివాను అనేది కూడా మీకు చెప్తాను. మీ క్లాస్ కోసం జరగాలని కొంత నిధుల్లో ఉంది. సో మెయిన్ వచ్చేదంటే హై స్కూల్ అండి. హై స్కూల్ ప్రైవేట్గా వచ్చిందంటే ఆంధ్ర సర్టిఫికేట్ చదివాను. 10th క్లాస్ వచ్చి ఆంధ్ర సర్టిఫికేట్ నుంచి చదివాను. మెయిన్ అయితే హై స్కూల్. సో నా పేరు అయితే సుబ్బారెడ్డి. ప్రజెంట్ అయితే ఎంఏ అయిపోయిందండి. మిగతా వాళ్ళని ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి చాలా రోజులు అనుకున్నాం. అది ఈరోజు స్టార్ట్ అయింది. ముఖ్యంగా నేనైతే ఇక్కడ మన స్వస్థలం వచ్చా కాబట్టి మొత్తం 1 నుంచి 7 వరకు ఇక్కడ దర్శి ఈస్ట్ స్కూల్లో చదివాను. అప్పుడు మనకి రామారావు సార్ ఉన్నారు. ఆ తర్వాత ట్యూషన్ కూడా వెళ్ళాము. ఒకటి మనకి మొదట క్రమశిక్షణ గురించి మరి వీడి గురించి చిన్నతనంలోనే మనం ముందు రామారావు సార్ దగ్గర చేసి నేర్చుకున్నాం. ఆ తర్వాత 10th క్లాస్ మరి 8th నుంచి 10th వరకు కూడా గవర్నమెంట్ పెట్టుకుంటే నీళ్ళు కూడా నీళ్ళు తిప్పేస్తారు. అప్పుడు త్వరగా అయిపోతుంది. నేనైతే 10th ఇక్కడ చదవలేదు. చూస్తాను ఇంటర్ నెక్స్ట్ స్కూల్
టీంలో నరేష్, అను, రామాజీ, సురేష్, క్రాంతి, ఇంకా మనకు చాలా మంది మిత్రులు అంజీ, వీళ్ళందరూ వాళ్ళ సొంత పనులు కూడా పక్కన పెట్టుకుని వాళ్ళందరూ పాపం చాలా కష్టపడ్డారు. అది ప్రత్యక్షంగా చూసాము. మన ఉపాధ్యాయుల గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు చెరుకూరి జగన్మోహన్ రావు. చదువుకునేటప్పుడు చదువులు తెలియలా, చదివాము కానీ చదువులు తెలియలా. కానీ అప్పట్లో ఉపాధ్యాయులు వాళ్ళ మాటలతోటి వాళ్ళ బిడ్డ వాళ్ళ చదువుతోటి ఏదో రూపాన మీరు చదివించాలి, మనం రెచ్చగొట్టు ఏదో రూపాయలు చదివేయాలని కోరుతున్నారు. 6th to 7th మేము చదువుతారు గుర్తుంది. 7th క్లాస్ కూడా పబ్లిక్ ఎగ్జామ్ అందరూ పరిచయం చేసుకోండి. నెక్స్ట్ కూడా అడిగా ఉన్నారు. ఇక్కడికే వచ్చి పరిచయం చంద్రమోహన్ గారికి, రామారావు గారికి, సుందర్ గారికి, ఇప్పుడు అందరికీ శుభోదయం. నా పేరు ఏ నరేంద్ర. ప్రజెంట్ నేను విజయవాడ రైల్వే డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాను. టీఎంఆర్ ట్రైన్ మేనేజర్. ముందు డ్రైవర్ ఉంటారు, వెనకనే ఉంటారు, ఇన్ఛార్జ్ ఆఫ్ ద ట్రైన్. ఇప్పటికీ నా పేరు శ్రీనివాస్ శర్మ. నేను 7th క్లాస్ మన ఊరు ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత మెరిట్ మీద కనుకోవడం విద్యాలయం వెళ్ళిపోయాను. ఇప్పుడున్న చాలా మంది నాకు గుర్తున్నారు, కానీ తర్వాత నేను వెళ్ళిపోయిన జాయిన్ అయిన వాళ్ళు నాకు గుర్తులేదు. కానీ అందరూ ఆ పేరుగా నన్ను ఎక్కడ చూసినా మనం తెలుసుకోవాలి. సో అందరూ నా మిత్రులే. ఇక్కడ ముందుగా ఎదుగుడానికి ఇచ్చిన మన టీచర్స్ అంటే మీ ఇద్దరు నాకు తెలియదు, తెలుసా నేను 8th క్లాస్లోనే వెళ్ళిపోయింది. రామారావు గారు నన్ను తీర్చిదిద్దారు 7th క్లాస్లో ముందుగా డిపార్ట్మెంట్. తర్వాత మన ప్రశాంత్ సార్ గారు ఇక్కడికి వచ్చిన చంద్రబాబు సార్కి, రామారావు సార్కి, వెంకటేశ్వర సార్కి, సింగ్ సార్కి, అలాగే మన ఫ్రెండ్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అటెండెన్స్ చేసి ఆ తర్వాత ఆడపడ డైరెక్టర్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రూప్ని 5 సంవత్సరాలుగా ఒకే విధంగా వాళ్ళందరినీ ఒకే తారీఖు చేసి ఒక గ్రూప్లో తీసుకెళ్ళడానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే తర్వాత మన టీం మెంబర్లు కానీ అందరూ చాలా కష్టపడి ప్రతిరోజు ఒక 10 మంది అయినా కూడా ఇన్విటేషన్ కాల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నేను నా పేరు శ్రీమంత సురేష్. ఈ చెప్పంటే మేము వచ్చేసి గ్రూపు 2018-17లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ మన వాళ్ళందరూ మకా చేద్దాం అని చదివించారు. కానీ 2020లో లాక్డౌన్ మొదలైనప్పుడు ఈ గ్రూప్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇక అప్పటి నుంచి అందరినీ కాంటాక్ట్ చేయడం, కలపడం ఎలా జరుగుతూ వస్తూ ఉంది. చివరిగా మనం ఒక కానీ ఎట్టగట్ట మా నాన్న చదవమన్నాడు. నేను చదువులో మానుకుంటా అంటే అది నువ్వు ఎప్పుడైతే చదువుతావో అప్పుడే నీకు మానేస్తా అన్నాడు. 7th పాస్ అయ్యా, 10th పాస్ అయ్యా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యా, సెకండ్ ఇయర్ ఒక సబ్జెక్ట్ కోసం మానుకున్నా. మానుకొని మా బ్యాటరీ ఇన్వర్టర్ షాప్ పెట్టుకున్నా. బాగానే జరుగుతుంది, ఇబ్బంది లేదు. ఈ అవకాశం ఇచ్చిన నేను 8th to 10th హై స్కూల్లో చదివాను. ఇంటర్ పూర్తి చేశాను, డిగ్రీ కూడా బీకామ్ పూర్తి చేశాను. 2009లో రామవారి సచివాలయం కోర్సులు వదిలినప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యి రామవారి సచివాలయంలో చేస్తున్నాను. కేవలం మండలంలో చేస్తున్నాను. ఇప్పుడు నాకు 2 బాగుంది.
నేర్పించిన ఆ హ్యాబిట్స్ అన్నీ ఇప్పుడు మాకు ఇలా ఉపయోగపడుతున్నాయి. ఆ క్రమశిక్షణ మాకు ఇప్పటికీ ఉపయోగపడుతుంది. నేను 9th క్లాస్ చదవకుండా 10th క్లాస్ ప్రశాంత స్కూల్లో జాయిన్ అయ్యాను. దానికి ఐడియా వచ్చింది నాకైనా కానీ నేను అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ రెడ్డి. నేను ప్రస్తుతం సర్వేట్ చేస్తున్నాను బెంగళూరులో. చాలా రోజుల తర్వాత ఈ ప్రోగ్రాం ఇలా జరగడానికి ముఖ్య కారణమైన సురేష్, నరేంద్ర, జీవను, అంజయ్య అందరికీ అవసరం తెలుసుకున్నాను. ఇంకా నేను 6వ నుంచి 10వ తరగతి దాకా హై స్కూల్లో చదివాను. 6th 7th స్కూల్ ఏమో రామారావు స్కూల్, 8th నుంచి 10th దాకా ఐఎస్ఆర్ స్కూల్ చదివాను. నేను ముందు 8th నుంచి గేమ్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. నేను కానీ నరేంద్ర కానీ సురేష్ కానీ మేమందరూ గేమ్స్ సారు ఆ రోజు 10th క్లాస్లో ఈడ్స్తో పడలేదు. ఏదో సంవత్సరం వేసేవాళ్ళు. అప్పుడు సార్ పిలిచి అరే నీ పేరు చంద్రబాబు నాయుడుగా ఉంచమన్నావా చంద్రబాబుగా ఉంచమంటావా అని అడిగారు. నాకు ఈ రోజు గుర్తు. పుచ్చుమంతలు ఉంటాయి కదా, అవి కూడా ఆయన రాశారు. బాగా గుర్తు. సార్ ఈ రోజు నా పేరు చంద్రబాబు నాయుడు సార్ ఇవాళ. తర్వాత ఫస్ట్గా నేను రామారావు సార్ దగ్గర చదువుకున్న ట్యూషన్ హై స్కూల్లో చదివాను. నేను 2nd క్లాస్ నుంచి 5th వరకు సత్తాల్ బాగా చదివాను. 6th నుంచి 9th వరకు గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను. 8th to 10th దగ్గర ట్యూషన్ చదివాను. 10th క్లాస్ ప్రశాంత సార్ దగ్గర రెసిడెన్షియల్లో మొత్తం చదివాను. తర్వాత విజ్ఞానంలో చదివాను. ఇంజనీరింగ్ బీటెక్ ఇస్లాంలో చేశాను. తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. అదే ముందుగా నరేంద్రకి, సురేష్కి, జీవన్, మిగతా ఎవరికి అంతా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడి ఆర్గనైజ్ చేసి అందరికీ ఫోన్ చేసి నాకు ఇంకా బాగా గుర్తుంది. నరేంద్ర మనతో ఎవ్రీడే ఆల్మోస్ట్ మెసేజ్ చేస్తూ వచ్చాను. మరి నేను నా అనుభూతి చెప్పాలంటే ముందుగా నేను పేరు చెప్పడం అనుకోవచ్చు. నా పేరు కృష్ణారెడ్డి. నేను కలిసి డీసీసీ కోర్టులో సినిమాగ్రాఫర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, నేను 10th క్లాస్ నుంచి 8th వరకు హై స్కూల్లో చదవడం జరిగింది. హై స్కూల్లో జరిగేటప్పుడు యాక్చువల్గా మా గణపతి పని కాబట్టి నేనేం చేశాను, 7th తరగతికి హై స్కూల్. 7th తరగతి హై స్కూల్ అయితే నేను నడిచి రావడం వల్ల 6th తరగతికే రెడీ అవ్వాలి. 6th తరగతి రెడీ అవ్వాలంటే రాలేదు. కాబట్టి ఏం చేశాను, బాగా ముందు నా పేరు శ్రీను. సో మీరు అన్నట్టు చాలా మంది ప్రశాంత హై స్కూల్ అంటేనే కొలాగా తర్వాత శ్రీను పేరు వస్తాయి. థ్యాంక్ యూ మమ్మల్ని గుర్తించినందుకు. ముఖ్యంగా వీళ్ళు ప్రతి వాళ్ళు రిక్వెస్ట్ చేయాలన్నమాట. నేను రామరావు సారు, శ్రీ సారు మాకు తెలియపోయినా బట్ వాళ్ళ అక్కడి నుంచి వచ్చే స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చంద్రమోహన్ సార్ ఆయన నిలబడటమే ఆచార్య బాబుడు కదా. అక్కడ శ్రీను సార్ ఆయన కంటి చూపుతోనే డిస్ప్లేన్ వస్తున్నారు. ఇప్పటికీ ఇలా ముఖ్య కారణం వీటికి మైక్ పడుకోవడానికి కారణం, వీటికి సాధించడానికి కారణం భూపతి
ఒకసారి చూపించడానికి క్లాస్ ఉంటుంది. అలాగే మన గోపచారి క్లాస్ ఉంటుంది. ఇక్కడ నేను ఎంతమంది చూస్తున్నాను ఒకసారి చేతులు చెప్పాలా? నేను చూస్తున్న వాళ్ళు చేతులు చెప్పాలా? చేతులు రకాల చేతులు అంతేనా? ఓకే, ఎనివే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా చిన్న నేను ఫస్ట్ నుంచి అప్ టు మై ఎంటెక్ వరకు నా ఎడ్యుకేషన్ ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఎక్కడెక్కడ చదివాను ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు నేను అభ్యుదయ స్కూల్ కొత్తపాలెంలో చదివాను. అదేవిధంగా 4th to నార్త్ స్కూల్ పాత గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ చదివాను. నెక్స్ట్ 6th to 7th శ్రీవాణి స్కూల్లో చదివాను. నెక్స్ట్ వచ్చేసి సభకు నమస్కారాలు. వేదికను పిలిచిన రాజంపల్లి హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు చంద్రమోహన్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, శ్రీను గారికి నా నమస్కారాలు. అదేవిధంగా 1999 2000 సంవత్సరంలో 10వ తరగతి చదివినటువంటి బ్యాచ్ ఈరోజు ఈ గెట్-టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు చెప్పిన మాటలన్నీ మీరు విన్నాం కదా. మరి మీరు చెప్పే ఒక 2 మాటలు చూడండి, ఓకేనా? మరి ఇంతమందిని ఇక్కడ చేర్చి మరి గత 3-4 సంవత్సరాల నుంచి మీరు ప్రయత్నం చేసి మరి ఈరోజు ఇంతమంది కష్టపడడానికి మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్ని కూడా 140 ఉంటాయి కదా, 39, 40, 41 ఈ 3 సంవత్సరాలు మీరు వయసు ఉండదు. 59 సంవత్సరాలు. మరి ఇలాంటి 10th క్లాస్లో ఇప్పటి వరకు కూడా మరి 31 బ్యాచ్ స్టూడెంట్స్కి నా శుభాకాంక్ష. నేను ట్యూషన్ చెప్పేటప్పుడు రామారావు స్వామి కానీ రంగరావు స్వామి కానీ నేను కానీ ఒక మాట ఎప్పుడు కూడా మంచి మార్పులు కావాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పట్లా సముద్రం నేను చిన్న కాలం నువ్వు అనంతాయి ఏదో బతుకు నువ్వు కూడా కష్టపడతావని చెప్పి బాగా చాలా ప్రోగ్రాంలు పెట్టుకొని ఉన్నారు. అయినా లీస్ట్ అయినా సాంప్రదాయబద్ధంగా మనం మాట్లాడుకోవాలి కాబట్టి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సీనియర్ ఉపాధ్యాయులు కాదు, ఒక స్కూల్ అసిస్టెంట్ కాదు, ఒక హెడ్ మాస్టర్ చేసే పని కాదు, కొన్నిసార్లు అవసరమైతే ఒక అటెండెంట్ చేసే పనితో సహా మాట్లాడాల్సాన్ని దగ్గర పెట్టుకొని నిజంగా మా ట్యుటోరియల్ వ్యవస్థలో మేము ఎంత కష్టపడతామో అంతకన్నా ఎక్కువగా కష్టపడుతూ ఆ రోజుల్లో సాగు అన్నీ తానే నేర్చుకుంటూ చేసుకుంటూ ఉన్నటువంటి గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో.
the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి?
వీడలేని స్నేహమైన పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం ఊపిరి కదరా ప్రేమను పంచే గుణమే కదరా దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున మేకువలాగా కిలకిల గువ్వల సంబడిలాగా మధురం కదరా అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా చిన్నప్పటి స్నేహం బాగుంది ఏటా జరిగే జాతరలోన మన ఉత్తెల పండుగలోన అల్లరి ఇంకా బాగుంది చూడరా చలాకి స్నేహం పాడరా హుషారు గీతం తీరని రుణాలు బంధం సుమాల గంధం స్నేహం ఉంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా
చెలిమి కోరింది ఉరకలేసే గేరు పడవలో చెలిమి చేసింది అల్లా ఇంటి నెలలోన ఈ కొండ కోనల్లోన తీయని స్నేహంగా అడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న ఇక ఇంతకు మించినదేముంది చూడరా పవిత్ర బంధం ఆరేవా ఇదే విచిత్రం సృష్టికి అనాదిగాను పునాది రాయి స్నేహం ఉంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఊపిరి కదరా ప్రేమను పంచే గుణమే కదరా దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున వేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా అరే స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళకాలమిట్టా కలిసిందా ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా కళ్ళకాలమిట్టా కలిసిందా ఎవ్వరు ఏమన్నా నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ నుండి గ్రీన్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో
చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా ఆహా హే నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్